విశ్వనాథ్ జీ దొరికారు. ప్లీజ్ కమ్ ఇన్. బాగున్నారా? ఏం లేదు సార్, విషయం చిన్నదే. దానికి మళ్ళీ ఫార్మల్ బోర్డ్ మీటింగ్ ఎందుకని అందరూ మీ దగ్గరికి వచ్చాం. Hello. మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఏమీ లేదు సార్, మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది. దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్, అదే ఎంసెట్ ఐఐటి లాంటి ఒక కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి, నా మాట నమ్మండి, సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది. అంటే ఏమంటారు? కిరీట్ గారు- సార్, ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్. నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినోడు కూడా వెళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్. అది కాదు సార్ నేను చెప్పేది. కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువు కాదు సార్. జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ. సార్. ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్. అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ. ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు. జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ అని నడపట్లేదు సార్. అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. మీ ఇంటి వెనకాల పెరడు కాదండి. చదువు సంగతి వదిలేండి సార్, ఒక్క ఆటలో ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ లో ఉందా సార్? చెప్పండి. మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి. ఆవార కుర్రాళ్ళు గిల్లిదండలాడడానికి, ముసలోళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మొర్రో అంటే దానికి ఇంత డిస్కషన్ ఏంటి సార్? జెంటిల్మెన్, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా దిగిపోతున్నారా మగడా అంటే గట్టిగా ఏదో గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్. మీకు అర్థం కావట్లా సార్, ఇక్కడ డబ్బులు లేవు. మీ కళలు, క్రికెట్, గూటి బిళ్ళ సర్టిఫికేట్ 4 తీసుకోవడం కూడా పనికిరావండి. ర్యాంకులు సార్, ర్యాంకులు కావాలి సార్. కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మ్యాన్ లో ఆలోచించండి. కిరీట్ గారు, ఇది స్కూల్, బిజినెస్ కాదు. విశ్వనాథ్ జీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్. ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్. నా మాట నమ్మండి ప్లీజ్. నిజంగానా? అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్, అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ ని. పేరు సంపత్. వాట్? ఈ డొక్కులో స్కూల్ కు టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ఓ, ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అన్నమాట. ఏం సాధిద్దాం సార్ మీరు? 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు, ఇంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని? ఛాంపియన్, కప్పు, కప్పు, కప్పే. మరి కప్పులు గెలిస్తే కబోర్డులు నిండుతాయి గాని లాభం ఏంటి సార్? ఉంది సార్. నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది? సీరియస్ తమాషానా? సీరియస్ గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ, ఈ ఛాలెంజ్ మీదా అతందా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్ అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా. మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు. ప్లీజ్ వెయిట్ సార్, వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్ కి బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే, ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా. ఓకే? పర్ఫెక్ట్. 3 నెలల్లో మీరు, నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్. ఏదనుకుంటే చాలా ఎక్సైటింగ్ గా జరిగింది కదా. కృష్ణాజీ, బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తాం అనుకుంటున్నావా?
మనం మన నమ్మకాలని నమ్ముకునేవాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్. ఐఎమ్ సారీ, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఇస్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. దిస్ మేము ఇస్ కలిసాం సార్ ఇందాకే. ఓ గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? ఆ, సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఈజ్ ఇట్? గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి షూర్. జానివా జీ సాబ్, 3:30 కల్లా ఆ క్రికెటర్ కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్ కు రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సాబ్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాను సాబ్. చూసారా సాబ్? చూశానులే, చెత్త కుప్పలా ఉంది. ఈ స్కూల్ లాగానే. ఏమైంది జానేమయ్య మన స్కూల్ కి? ఏం చెప్పమంటారు సాబ్, అన్ని ప్రాబ్లమ్సే. మీ 10th అయిపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో. వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచివాడు లేడు. డబ్బులు తినేటోళ్లు ట్రాన్స్ఫర్లు చేసుకుని వెళ్లిపోయేవాళ్ళు. ఒక్కడు టీచర్లు పట్టించుకునేవాడు కాదు. టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లే సాబ్, అన్యాయం అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నల టెన్షన్, మార్కులు రాపితే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు. ఓ ఆట లేదు, పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి గాని భయం అసహ్యం అయితే ఎట్లా సంపత్ సాబ్? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సాబ్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి. అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నలు ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా అలాంటిదేం లేదు సాబ్. చదువు సంధ్య లేని కుర్రోళ్ళు టిక్కుటక్కలాడిస్తున్నారు. అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు. నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30కి వద్దాం. ఏం చేయాలో చూద్దాం. మీకోసమే చదవండి. All students interested in playing cricket should assemble at the ground by 3:30 p.m. కొత్త కోచ్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగా? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్, ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యడు. ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా, ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా, హాయ్ మనీషా. యునో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు. మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదు చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. మ- ఆ, మని- మనీషా, మనీషా. వాడిని ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయిని చూడగానే టాప్. अरे 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 क्या हुआ रे? ఏంద్రా బై, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా? మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరేలిలో ప్రకాష్ రాజనే ఎవరైనా మారాడా? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్లు. చెక్ ద ఇండియా చూసి హాకీ అంది, తంతానన్నా. అబ్సల్యూట్లీ. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా. కాళ్ళు ఇరక్కొట్టా. I don't want my son to be an artist.
Art can't feed. He'll do an MBA. పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్, గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ. భయపెట్టాలి జై భార్గవ్. నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలు కడుతున్నాం ఇక్కడ. జాగ్రత్తగా చదువుకోవాలి. సార్, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్, ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్. వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఏ? ఎస్ఏ రైటింగే కదా. అప్పటి నుంచి ఇంకా ఎస్ఐ రేటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్, ఏంట్రా? ఆరో ట్యూబ్లైట్ ఇవాళ మొన్న కూడా 2 పాల్గొట్టావు. తప్పుకో. నీ సుపుత్రుడు తిన్నాడా? వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు, ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడ ఈ కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు 2 మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు. వాడు డైరెక్టర్ అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు. వాడిని మణరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపొచ్చి కొట్లో కూర్చోమను. హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు, ఏ? రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ? రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా? యాక్ట్ చేయకు, బిహేవ్ చేయి. బిహేవ్ చేయడం అంటే ఏంటి? అది కూడా నేనే చెప్పాలా? యాక్షన్. మళ్ళీ మా చెల్లి నేర్పించా అంటే బిహేవ్ చెప్పమంటే బ్యాంగ్ గా చెప్తున్నాడు. నాకేం ఎమోషన్ రావట్లేదు. ఏ కట్. ఏయ్, నాన్న, ఏం చేస్తున్నావు ఇక్కడ? సినిమా తీస్తున్నా నాన్న. సినిమానా? నేను చూపిస్తాను నీకు సినిమా. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న ప్లీజ్ చదువుకున్నా నాన్న వద్దు నాన్న. నో. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రేయ్, రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్ లో ఉందిరా? రోజు బ్యాండ్ కైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు, పో పోబే పో. ఏంట్రా లాగిపెట్టి 2 ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకోవడం, నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మీబే. నీలా ప్రతి చిన్నదానికి అందని తంతే. రేయ్, ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా. మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? చిచా 3 घंटों से बैठे हुए हैं जी. मेरे वालों నిలబడి చదువుతున్నారు. చాలా డబ్బులేమో రేపు రేపు అంటారు. చల్ భగా ఉన్కో. వదులు. छोड़ना रे. छोड़ बे. बस से खाया सो छोड़. बहुत हो गया. ఇంకా రా క్యాబే, ఇంకా తింటున్నాం కదా. 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి తెర పాప హోటల్ లేకే రే. తెర పాప హోటల్ లేకే. వద్దురా చూడొద్దురా. మైకి మైకి వినరా? ఓ సాలే మారుతు. అబ్బా, నువ్వు మారో పోరా. పోరా డైరెక్టర్. ఏ ఆశీష్, ఏంట్రా ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు ఏంటి? మమ్మీ రిటర్న్సా? వద్దు, నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే. బ్యాట్ తీసుకోరా. ఆశిష్, మధు సార్ ఏం చెప్పారా నీకు? రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా? ఇలా రోడ్ల మీద గంటల గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావురా వెధవా. చదువుతున్న వాడివని దిగులు చెందకు. పాట మేము సప్లై చేస్తాం లేరా? ఏంటి సప్లై చేసేది? ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో. మోగిపోయింది గంట. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు. చదువది ఎంత గల్గిన ఏర్ మీ ఫ్రెండ్స్
చెప్పొద్దారా మీరు? ఏం వింటున్నావు? బాగుందా మ్యూజిక్? చెప్పు. ఆగో, నువ్వు చెప్పురా. ఆషిక్ బానాయా అప్నే. పద్యం బతాయా నహి సునాయా దెబ్బ తగలాయా. పెద్దవా వెళ్ళండి.